హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చూడండి విరూపాక్ష కళా ఆర్ట్స్లోని గణపతులను చూడబోతున్నాం. ఇక్కడ ముందు ఆల్రెడీ తీసుకువెళ్ళడానికి ఒక ట్రాక్టర్ వచ్చేసింది. అంటే రేపు వనంగా తీసినటువంటి వీడియో ఇది. వినాయక చవితికి ముందు చాలామంది ఆ రోజు వచ్చి గణపతులను తీసుకెళ్తున్నారు. ఈ విరూపాక్ష గణపతిలో మొత్తానికి కొద్దిగా అంటే వెరైటీ గణపతులు ఉన్నాయి. చూడండి ఇక్కడ 3 ఏనుగులు ముందట ఉంటే రథం మీద ఎక్కి వెళ్తున్నట్టుగా వినాయకుడు ఇందులో కనిపిస్తున్నాడు. సైజ్ చిన్నగా అయినా కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో మాత్రం. ఒక్కసారి చూసేద్దామా? చూడండి, మనం లోపలికి వెళ్ళగానే ముందుగా నిజంగా శివుని ఆకారంలో ఉన్నటువంటి గణపతి నంది ఇరువైపులా పులుల మధ్యన ఉన్నాడు. అది ప్రకృతి సిద్ధంగా నేచురల్గా చాలా బాగా అనిపించింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇక ఇంకో గణపతి చూడండి, కాలు మీద కాలు వేసుకొని మహారాజులాగా వెనక వైపు సూర్యుని కిరీటంతో మొత్తానికి 2 వైపుల గుర్రాలతోని టీవీగా దర్జా కూర్చున్నటువంటి గణపతి ఎంతో అందంగా ఉంది ఇక్కడ. అలాగే ఇంకో గణపతి చూడండి, నందీశ్వరుడు లాగా మొత్తానికి శివుని ఆకారమే నంది మీద కూర్చున్నటువంటి గణపతి. టోటల్గా చూస్తే శివుని ఆకారమే మొత్తం. ఇక్కడ చూడండి, విష్ణుమూర్తి వాహనమైనటువంటి గరుత్మంతుని మీద ఉన్న వినాయకుడు. నిజంగా గరుత్మంతుని చూస్తే చాలా బాగుంది. ఇక ఇక్కడైతే చూడండి, మూషిక వాహనుడు అన్నట్టుగా మూషికం మీద ఉన్నటువంటి వినాయకుడు. ఇక్కడ చెట్టుకు ఊయల ఊగుతున్నటువంటి వినాయకులు. ఇవి మాత్రం చాలా అట్రాక్టివ్గా అనిపించినాయి. అలా ఇక్కడ చూడండి, దర్పంగా టీవీగా కూర్చున్నటువంటి వినాయకుడు. చుట్టూరుగా త్రిశూలాలతో కలర్ఫుల్గా ఉన్నది. ఇంతకుముందు చూపించినటువంటి గరుత్మంతుని మీద కూర్చున్న వినాయకుడు. అలా ఇక్కడ కూర్చోండి, రాజసింహాసనం మీద కూర్చొని టీవీగా. ఇక్కడైతే స్పెషల్గా ఇది కనిపించింది. ఇంకా వినాయకుడు 2 ఎడ్లను ముందట పెట్టుకుని దున్నుతూ ఉన్నట్టుగా ఉన్నటువంటి ప్రతిమ చాలా అందంగా ఉంది. చిన్న సైజులో ఉన్నా కానీ చాలా అట్రాక్టివ్గా ఉంది ఇక్కడ మాత్రం. ఇక్కడ చూడండి, తబలా మీద మృదంగం మీద కూర్చొని అటువైపు ఆవు ఉన్నట్టుగా వినాయకుడు, పైన ఆదిశేషుడు. ఇంకొకటి చూడండి, ఇక్కడ మంచిగా కూర్చొని సింహాసనం మీద అటు ఎలుక కాపలా ఉన్నట్టుగా న్యాచురల్గా ఉన్నది. అటు ఇటు చెట్లను పెట్టినట్టుగా. ఇంకా ఎన్నో గణపతులు ఉన్నాయి కానీ ఫినిషింగ్ టచ్ ఇవ్వలేదు. ఇక్కడ చూడండి, ఇది పూర్తి అయినట్టే కానీ బొట్టు కానీ కళ్ళు కానీ ఇంకా పూర్తిగా పెట్టలేదు. బుజ్జిగా చిన్నగా బొద్దుగా చాలా బాగున్నాయి బాల వినాయకుల్లాగా. ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి చూడండి. సరౌండింగ్ మొత్తం కూడా కొన్ని పూర్తి కాకుండా ఇంకా మిగిలిపోయినాయి. మరి రేపటి వరకు అయితే కావచ్చు, అంటే వినాయక చవితి రోజు వరకు అయితే కావచ్చు. ఇక్కడ చూడండి, గదా పట్టుకొని సింహాసనం మీద దర్జా కూర్చున్నటువంటి వినాయకుడు ఇంకా చాలా బాగున్నాడు. ఇక్కడ చూడండి, ఇది స్పెషల్ అట్రాక్షన్ అనిపించింది. ఇంకొక గణపతి కూడా ఇక్కడ ఆదిశేషుడు తల మీద ఉన్నాడు. ఇక్కడ కూడా సింహాసనం మీద కూర్చొని టీవీగా కూర్చున్నటువంటి వినాయకుడు. ప్రతి ఒక్కటి కూడా దేనికి అదే ప్రత్యేకత ఉన్నది. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కటి కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. సైజు మరీ పెద్దవి కాకుండా ఇలా కానీ న్యాచురల్గా కొన్ని ఇట్లా. ఇది చూడండి, అక్కడ ఒక ప్రతిమ ఉన్నట్టుగా లేదు, ఒక ఫోటో తెచ్చిపెట్టినట్టుగా ఉన్నది. అంతా బాగున్నది. ఇక్కడ కూడా చూడండి, కిందికి పంచ ఒకటి కడితే అయిపోతుంది. నెమలి హంస వాహనం మీద ఉన్నటువంటి వినాయకుడు. ఇక్కడ బుజ్జగన్పై మాత్రం ఇక్కడ ఒక్కటి మాత్రం కళ్ళు పెట్టి బొట్టు పెట్టి ఉన్నది. ఇక్కడ చూడండి, కృష్ణుని ఆకారంలో ఉన్నటువంటి వినాయకుడు. ఇక్కడ విష్ణుమూర్తి ఆకారంలో ఉన్నటువంటి వినాయకుడు. నిజంగా ప్రతి ఒక్కటి దేనికి అదే ప్రత్యేకత. చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడి వినాయకులు.